డియర్ రీటైలర్స్, ఈరోజు మనం మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేద్దామో నేర్చుకుందాం. మనీ ట్రాన్స్ఫర్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చా ఇక్కడ కస్టమర్ నెంబర్ అంటుంది. ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ నెంబర్ ఇవ్వండి. 99 59 హ్మ్. 290 హ్మ్. 458. ఈ నెంబర్ ఇచ్చాక రిజిస్టర్ అంటుంది. రిజిస్టర్ చేయండి. వాళ్ళ పేరు, పూర్తి పేరు తెలిస్తే కొట్టండి, లేకుంటే లేదు. అడ్రస్, వాళ్ళు ఉండే ఊరు పేరు, పిన్ కోడ్, ఆ ఊరి పిన్ కోడ్ ఇచ్చాక అది పిన్ కోడ్ ఉన్న ఏరియాలు వస్తే అక్కడ క్లిక్ ఇవ్వండి. వాళ్ళ ఏ విలేజ్ అది. నెక్స్ట్ ఇచ్చాక ఓటీపీ వస్తుంది వాళ్ళ నెంబర్కి. ఆ ఓటీపీతోని కన్ఫర్మేషన్ అన్నట్టు ఈ నెంబర్ గల వ్యక్తి డబ్బులు పంపిస్తున్నాడు అని. 207239. వెరిఫై. ఓకే, ఈ నెంబర్ గల వ్యక్తి మనం కన్ఫర్మ్ ఇస్తున్నట్టు. మన నెంబర్తో పంపించాలంటే ఇక్కడ 25,000 అమౌంట్ ఉంటుంది. 25,000 కంటే ఎక్కువ అమౌంట్ పంపించాలంటే యాడ్ కేవైసీ అనేది ఎంటర్ చేయండి. నేను 25,000 లోపల పంపిస్తున్నాను కాబట్టి ప్రొసీడ్ అవుతున్నాను. ఇక్కడ కస్టమర్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. అకౌంట్ నెంబర్ 2323 12 0000 5293. ఓకే, మళ్ళీ కన్ఫర్మేషన్ సేమ్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. 2323 1200 00 5293. ఓకే, అకౌంట్ హోల్డర్ నేమ్ అడుగుతుంది. పేరు ఇచ్చేయండి. ఓకే, ఇక్కడ బ్యాంక్ పేరు అడుగుతుంది. హెచ్డిఎఫ్సి. మనకి ఇక్కడ సెంట్రల్ అకౌంట్ నెంబర్ చూపిస్తుంది. సెంట్రల్ కాబట్టి మీరు టచ్ చేయకండి. ఇక్కడ మిత్రాలు చూడండి, వాలిడేట్ అండ్ పే 4 రూపీస్ విల్ బి చార్జెడ్. మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేశాక ఏమైనా డౌట్ ఉన్నాయనుకోండి, 4 రూపీస్ ఎంటర్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇందులో ట్రాన్సాక్షన్ 4 రూపీస్, 1 రూపీ వాళ్ళ అకౌంట్లో యాడ్ అవుతుంది. సో అకౌంట్ నెంబర్ కరెక్ట్ ఉంది కాబట్టి నేను నెక్స్ట్ వెళ్తున్నాను. ఇక్కడ చూడండి మిత్రులారా, ఈ నెంబర్ గల వ్యక్తి అకౌంట్ నెంబర్ కరెక్టే అని ధృవీకరిస్తున్నట్టు అతన్ని ఓటీపీ వస్తుంది. అతని నెంబర్కి ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. 198749. వెరిఫై. ఓకే, వెరిఫై అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ అమౌంట్ అంటుంది. నేను 5,000 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. ఇది ఐఎంపీఎస్ ద్వారా పంపాలా, నెఫ్ట్ ద్వారా పంపాలా? నేను ఐఎంపీఎస్ ద్వారా ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమడుగుతుందంటే, మీరు వాలెట్ నుండి డబ్బులు పంపిస్తారా, లేదా ఆధార్ ఏటీఎం ద్వారా పంపిస్తారా, ఏటీఎం కార్డుతో పంపిస్తారా? సో నా వాలెట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను వాలెట్ నుండి క్లిక్ ఇస్తున్నాను. నేను 5,000 ఎంటర్ చేస్తున్నాను. నా వాలెట్లో 5,118 రూపాయలు ఉన్నాయి. సో సరిపోతుంది. నేను ట్రాన్స్ఫర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మిత్రులారా, మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. అకౌంట్ నెంబర్ పంపించే వాళ్ళ పేరు, వాళ్ళ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ సెంట్రల్ది అవసరం లేదు. సో అకౌంట్ నెంబర్ కరెక్ట్ అని మీరు మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను ఎంటర్ చేస్తున్నాను. కన్ఫర్మ్. సో ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది. ఇక్కడ చూడండి మిత్రులారా, 5,000 రూపాయలకి 50 రూపాయలు సర్వీస్ ఛార్జెస్. 50 రూపాయలు 25 రూపాయలు మీకు ఉంటుంది, 25 రూపాయలు కంపెనీకి ఉంటుంది. 0.5 మనకు, 0.5 కంపెనీకి. సో ఈ రిసిప్ట్ ఇచ్చి మనం 5,050 రూపాయలు తీసుకోవాల్సి ఉంటుంది కస్టమర్ దగ్గర నుండి. సో గో హోమ్. ఓకే చూడండి, 91 రూపీస్ వచ్చినాయి. ఈ అమౌంట్ సక్సెస్ అయిందా లేదా అని రిపోర్ట్స్లో చూసుకోవాల్సి మనము రిపోర్ట్స్ అని క్లిక్ ఇవ్వాలి మీద. ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. చూడండి, 5,000 ఫండ్ ట్రాన్సాక్షన్ సక్సెస్ ఇలా చూపిస్తుంది. ట్రాన్సాక్షన్ ఫీ 50 రూపాయలు కరెక్ట్ అన్నట్టు. సో ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మనీ ట్రాన్స్ఫర్ అనేది.